అంటే అప్పుడు ఎంత అయిందో చూడండి, 20 సంవత్సరాలు అంటే 1 కోటి. అంటే దగ్గరగా ఈ ఒక్క ట్రిక్ ఫాలో అయినా కానీ మీరు 15 లక్షలు అన్నది మీరు పొదుపు చేయగలరు. ఇది చాలా సింపుల్ ఉంటుంది. ఎందుకని, ఇప్పుడు నెల అంతా కూడా ఖర్చులు తగ్గించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 సంవత్సరం తర్వాతే కదా నేను ఒక ఈఎంఐ ఎక్స్ట్రా కట్టమంటుంది. అంటే ఈ నెల మీ ఖర్చుల్లో నుంచి కనీసం ఒక 2000, 3000 పక్కన పెట్టండి. ప్రతి నెల మీరు 2000, 3000 పక్కన పెట్టగలిగినా సరే నెల మొత్తం తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 3000 తీసుకుందాం, నెలకి 3000 మీరు ఏదో ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేయగలిగారు అంటే సంవత్సరానికి 12 × 3 36,000 దగ్గరగా పొదుపు చేయగలరు. సో ఆ పొదుపు చేసింది ఒక ఈఎంఐగా కట్టేసేయండి. అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది అనమాట. ఈ ట్రిక్ ఫాలో అవ్వండి, ఇది మీకు ఈజీగా ఉంటుంది. 25 ఇయర్స్ 20 ఇయర్స్లో కట్టగలరు. నేను అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సెకండ్ ట్రిక్ వచ్చేసరికి యాన్యువల్ ఇంక్రిమెంట్ ఈఎంఐ, అంటే ప్రతి సంవత్సరం పెంచాల్సిన ఈఎంఐ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 40,000 కడుతున్నారు కదా ఈఎంఐ, నెక్స్ట్ ఇయర్ అంటే